భక్తులుగా జీవించారు. ఒక యోసేపు గారు ఉన్నతంగా పెట్టిన దేవుని కొరకు నేను నా ఇంటి వారును యెహోవాను సేవించను. వృద్ధాప్యం వెళ్ళిన తర్వాత మరణించినా కూడా పరదేశకు వెళ్ళిపోయాడు. కృష్ణ పిల్లల భక్తులు తమ జీవిత బ్రతుకు దినాలలో దేవుడి కొరకు నమ్మకంగా బ్రతికిన వారు, దేవుడి కొరకు నమ్మకంగా జీవించిన వారు కృష్ణ పిల్లల భక్తుల బ్రతికి వెళ్ళిపోయారు. వారికి తెలుసు చావు తర్వాత చావు మనం ఇక్కడికి ఆగిపోదు. మరణించిన తర్వాత మరో లోకం ఉంది, మరో బ్రతుకు ఉంది, మరో జీవితం మాకు ఉందని అలా బ్రతకగలిగారు కృష్ణ పిల్లల. చేరువచ్చిన మీకు అందరికి చెప్తున్న మాట ఏమిటంటే మిగిలిన శ్రేష్టమైన జీవితాన్ని దేవుని కొరకు బ్రతకండి. ఏదో రోజు వెళ్ళిపోతాం మనంతా కూడా. మీరు ఆలోచించండి, ఈ 2020 సంవత్సరం ఎంతమంది మరణించారు మీకు అందరూ తెలుసు, ఎంతమంది వెళ్ళిపోయారు మీకు అందరూ తెలుసు, ఎన్ని యాక్సిడెంట్ అయ్యారు మీకు అందరూ తెలుసు, ఎన్ని ప్రమాదాలు జరిగాయి మీకు అందరూ తెలుసు. క్రీస్తునందు పిల్లగా ఎన్నో ఆలోచన చేసిన వారు మరణించారు, చనిపోయారు. కాబట్టి కొన్ని గంటల ముందు వెళ్ళిపోతున్న నీవు ప్రతి మనిషి కూడా ఆలోచించండి, మిగిలిన శ్రేష్టమైన జీవితం ఎంత? 50 సంవత్సరాల మిగిలిన జీవితం ఎంత? 60 సంవత్సరాల మిగిలిన జీవితం ఎంత? 70 సంవత్సరాల మిగిలిన జీవితం ఎంత? 40 సంవత్సరాల మిగిలిన జీవితం ఎంత? 20 సంవత్సరాల మిగిలిన జీవితం ఎంత? ప్రతి మనిషిని మీరు ఆలోచించండి. మీ జీవిత కాలాన్ని ఒకసారి ఆలోచించండి. మీకు ఆయుష్కాలం ఒకసారి ఆలోచించుకోండి. మిగిలిన జీవితం ఎంత? 50 ఏళ్ళ నుండి 5 బతకాలనుకుంటున్నావా? 10 బతకాలనుకుంటున్నావా? 5 కూడా రేపేమో సంభవించిన మీకు తెలియదు. మీ జీవం ఏర్పడి విత్తనం ఒక బ్రతుకులో మాయమైపోయే ఆవిరి వంటిది నీ బ్రతుకు, ఆవిరి నీ జీవితం, ఆవిరి నీ జీవితం గడ్డి వంటిది. కాబట్టి క్రీస్తునందు పిల్లరా ఆవిరి వంటి జీవితం మనకి ఇచ్చాడు. నీ బ్రతుకు జీవితం చాలా చిన్నది. కాబట్టి మరణించక ముందే తెలుసుకోవాలి, ఏదో ఒకటి వెళ్ళిపోతాం. పిల్లరా భూమి గతులు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి మనిషి గ్రహించాలి, నీ ఆత్మని పరిశీలన చేసుకోవాలి. ఏదో ఒకటి వెళ్ళిపోతాం. ఒక వస్తువు గ్యారెంటీ ఉంటుంది, ఒక బల్బ్ గ్యారెంటీ ఉంటుంది, ఒక ఫ్యాన్ గ్యారెంటీ, ఒక టీవీ గ్యారెంటీ ఉంటుంది. నీకు మాత్రం గ్యారెంటీ లేదు. ఒక టీవీ కొన్న 6 నెలలు అంటాడు, ఒక ఫ్యాన్ కొన్న 6 నెలలు అంటాడు, ఏ వస్తువు ఒక బీమా కొని నెలలు అంటాడు. ఏది కొన్న కొంతవరకు ఆయన నెలవిస్తాడు, కానీ నీకు మాత్రం నెలలు లేవు. ఎప్పుడు మరణిస్తావో నీకే తెలియదు. ఈ కొద్దికాల జీవితానికి ఆలోచించాలి కృష్ణ పిల్లరా. ఆదికాండం చివరి ఆదికాండం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆదికాండం అబ్రహాము గారు వృద్ధాప్యం వెళ్ళిపోయాడు. అబ్రహాము నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది ఇతరుల యుద్ధకు చేర్చబడ్డాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి, దేవుని నమ్మకస్తుడు. అబ్రహాం గారు దేవుడిని భయం కలిగిన వాడు. అబ్రహాం దేవుడిని విశ్వాసం కలిగిన వాడు. దేవుని మాట జవదాటిన వాడు అబ్రహాం గారు. దేవుడు ఏది చెప్తే చేసేవాడు. ఏ ప్రాంతానికి వెళ్ళమన్నా, ఎక్కడికి వెళ్ళమన్నా, ఏ చోటికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళమంటే వెళ్ళిపోయేవాడు అబ్రహాం గారు. అంత నమ్మకస్తుడు. అటువంటి అబ్రహాం విశ్వాసం కలిగిన అబ్రహాం గారు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు, వృద్ధుడైపోయాడు. మనిషి తన పిల్లలను చేతపడతానంటాడు. మనం ఏమనుకుంటాము? అబ్రహాం గారు ప్రతి మనిషి కూడా ఎలా అనుకుంటాడంటే జీవితం ఇంత అనుకుంటున్నాడు. మనిషి మరణించాడా, ఇంకా చనిపోయాడా, బ్రతికిందే, జీవితం ఇంతే, ఈ శరీరము మట్టికి మన్ను, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి అప్పగించేసాము, ఇంతే అనుకుంటున్నారు. చాలా మంది మోసపోతున్నారు. బాగా ఆలోచించాలి. ఇక్కడికి ఆగిపోదు. నీ ఆత్మ మరొకటి వెళ్ళిపోవాలి. ఇక్కడికి ఆగిపోదు. కృష్ణునందు ప్రియులారా చాలా పిల్లలు మోసపోతున్నారు. ఇదే బతుకు జీవితము, 50 చచ్చిపోతున్నాను కనుక ఇంతే, ఏ మట్టి మట్టికి అప్పిస్తున్నాను కనుక
కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని వల్ల ప్రతి మనిషికి మరణం ఉంది, చావు ఉంది. మరణించిన మరణమా చావు ముగింపు కాదు. ఆత్మ మరణానికి నీకు వెళ్ళిపోవాలి. శరీర దేహం మట్టికి మన్నుగాడు దుమ్ముకు కాదు దూరికి అప్పగించబడినా నీలో ఉన్న ఆత్మ మరో చోటికి వెళ్ళిపోతుంది. కృష్ణ పిల్లలా, నీ బ్రతుకు ఎలా బ్రతుకుతున్నావు? నీ బ్రతుకు జీవితాన్ని బ్రతికినా జ్ఞానాన్ని బట్టి పరదేశం వెళ్తున్నావా, పరలోకానికి వెళ్తున్నావా, పాతాళానికి వెళ్తున్నావా? భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు నీ బ్రతుకును బట్టి దేవుడు నీకు శిక్ష వేస్తాడు. నీ బ్రతుకు జీవితాన్ని బట్టి దేవుడికి ఇష్టడుగా బ్రతకగలిగితే, దేవుడు ఇష్టడుగా జీవించగలిగితే, నీ ఆత్మని పరిశీలన చేసి దేవుడు నమ్మకం బ్రతికితే, నువ్వు మరణిస్తే పరదేశం వెళ్ళిపోతావు. దేవుడికి వ్యతిరేకంగా దేవుడికి భిన్నమైన పనులు చేస్తూ దేవుడి ఆలోచనలు విధిమరించి నీ ఇష్టం ప్రవర్తించావనుకో, నువ్వు సత్యమనుకో, పాతాళానికి వెళ్ళిపోతావు. అదే నిత్యాగ్ని దండన. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి క్రీస్తుని పేర ప్రతి మనిషికి ఆలోచన అబ్రహాము చనిపోవడానికి వెళ్ళిపోవాలి. ఆత్మ ప్రజలు చేర్చబడాలి. కాబట్టి దేవుడి సన్నిధికి రాక, దేవుడి మాటలు వినక, దేవుడి మాట గ్రహించక, దేవుడి దూరంగా ఉంటూ, దేవుడు అంటే భయం లేక, దేవుడి భక్తి లేక, దేవుడి విశ్వాసం లేక అలాగే దూరంగా ఉండి సత్యావనుకో, ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆలోచన చేస్తున్నారు అందరూ. దేవుడి సన్నిధికి రాక, దేవుడి మాటలు వినక, దేవుడు అంటే భయం భక్తి లేక, దేవుడు అంటే విశ్వాసం లేక, నీ ఇష్టంగా బ్రతికి, నీ ఇష్టంగా జీవించి సత్యమనుకో, నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళానికి వెళ్ళిపోతుంది. కాబట్టి క్రీస్తు పిల్లల ప్రతి మనిషి కూడా ఆలోచించండి. నీలో ఉన్న ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడాలి. నీలో ఉన్న ఆత్మ తండ్రి యొద్దకు చేర్చబడాలి. పరదేశికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి దేవుడికి సమయం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి, ఈ క్షణమే ఎవరైనా మార్పు చెందకపోతే ఇప్పుడే ఈ క్షణమే మార్పు చెందండి. పరిశీలన చేసుకున్నాడు. మీ ఆత్మని పరిశీలన చేసుకున్నాడు. ఇప్పుడే మించింది ఏమి లేదు. ఎన్ని తప్పులు చేసిన, ఎన్ని పొరపాట్లు క్షమించేవాడు ఎవరు? దేవుడు. నీ తప్పులన్నీ, నీ పాపములన్నీ నీ చేసిన ప్రజలు కూడా యేసు క్రీస్తు పాదము దగ్గర ఉంచగలిగితే క్షమించగల సమర్థుడు ఎవరు? యేసు. కాబట్టి కృతజ్ఞతగా చేరు వచ్చిన మీకు అందరూ మనం చేస్తూ ఉన్నాం. 2020 అడుగు పెడుతున్నాం కనుక ఒక దావీదు మహారాజు మనకి ఎలా చెప్పాడో ఆలోచించండి. ఒక స్టెఫెను ఎలా బ్రతికాడో ఆలోచించండి. ఒక యోసేపు ఎలా బ్రతికాడో ఆలోచించండి. ఒక అబ్రహాము ఎలా బ్రతికాడో ఆలోచించండి. ఒక ఇస్సాకు గాని, ఒక యాకోబు అందరూ భూమి మీద బ్రతికారు. దేవునికి ఇష్టలుగా బ్రతికారు. దేవునికి ఇష్టలుగా జీవించారు, మరణించారు, పరదేశికి వెళ్ళిపోయారు. నీవు పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకోవాలి. నా గురించి నేను ఆలోచన చేస్తాను. నీ గురించి మీరు ఏం చేస్తారు? ఏమంటారు? నేను ఎక్కడ కొద్దిమాట ఎక్కడ ఉన్నదంటే ఇప్పుడు నా గురించి నేను ఆలోచన చేస్తాను. మీ గురించి మీరేం చేయాలి? ఆలోచన చేస్తారా? కనిపిస్తుంది.